total. తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం సాధ్యమని బడుగులకు సమున్నత స్థానాలు కట్టబెట్టిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు. పావలా వడ్డీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను దోచుకుంటోందని, తాము అధికారంలోకి వస్తే వడ్డీ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో ఇవాల్టితో ముగియనున్న చంద్రబాబు పాదయాత్ర పెనుమూడి వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. బడ్జెట్లో సుమారు 20% నిధులు దళితుల అభివృద్ధికి ఖర్చు చేసిన ఘనత తెలుగుదేశానికి దక్కిందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో పాదయాత్ర కొనసాగించిన బాబు కాలుకట్ట మీద నుంచి నడుస్తూ ప్రజల కష్టాలు ఇబ్బందులు తెలుసుకుని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. తెలుగుదేశం హయాంలోనే దళితులకు ఉన్నత హోదా దక్కిందని లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగి, రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ప్రతిభా భారతికి గౌరవం కల్పించామని చెప్పారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో షెడ్యూల్ కులాలు ఉండవలసింది పూర్ణంలో కాదు, బంగాళాల్లో ఉండాలి, పర్మనెంట్ ఇంట్లో ఉండాలని చెప్పి నిర్ణయించి పక్కా ఇల్లు నిర్మాణం చేసిన కనుక ఒక్క తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో ఆలోచిస్తే ప్రతిభా భారతిని స్పీకర్గా చేసింది తెలుగుదేశం పార్టీ చేశాం. బాలయోగిని లోకసభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ చేశాం. నారాయణని దేశానికి అధ్యక్షుడిగా చేసిన కనుక పార్టీ మాధవరావుని చీఫ్ సెక్రటరీగా చేయడమే కాకుండా ఎన్నికల అధికారిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారిగా చేసిన కనుక కూడా తెలుగుదేశం పార్టీ చేసింది తప్ప నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని ఏం చేశారని అడుగుతున్నా. పావలా వడ్డీ పేరిట పేద ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని, తాము అధికారంలోకి వస్తే వడ్డీ రద్దు చేస్తామని చెప్పారు. రేపల్లె మండలం సింగపాలెంలో బాబు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు ఇచ్చారు. కళాకారుల నుంచి డప్పు తీసుకున్న బాబు వాయించి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల వర్షాలు పడకపోయినా, రిజర్వాయర్లు నీళ్లు లేకపోయినా, ఎవరికి కూడా కరువు అనే బాధ లేకుండా ఆ రోజు కరెంటు గడియారం చూసుకుంటే 9 గంటలకు కరెంట్ ఇచ్చిన కనుక కొత్త తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. సోమవారం రేపల్లె మండలం అరవపల్లి నుంచి కనగలవారిపాలెం వరకు పాదయాత్ర చేసిన బాబు అక్కడే బస చేశారు. ఇవాళ మైనేనివారిపాలెం, చాట్రగడ్డ, నల్లూరు, రుద్రవరం నుంచి పెనుమూడికి చేరుకుంటారు. నల్లూరు వద్ద జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఇందులో గుంటూరు డిక్లరేషన్ పేరిట ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. గుంటూరు జిల్లాలో ఇవాళ్టికి పూర్తి కానున్న చంద్రబాబు పాదయాత్ర మధ్యాహ్నం పెనుమూడి వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది.